డిమాండ్ చేస్తున్నారా? ఎస్ ఇండస్ట్రీ భేటీ ఆసక్తి రేపుతోంది. ఇండస్ట్రీ భేటీలో అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. అటు ప్రభుత్వం కండిషన్స్ పెట్టడంతో పాటుగా సినిమా ఇండస్ట్రీ కూడా పలు డిమాండ్లు చేస్తోంది. ఆ డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. ఆ డిమాండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా గంటపరం కూడా మాట చెప్తోంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇకపైన ఉండవు అన్నట్టుగా 100% కరాఖండిగా చెప్తోంది. సో ఈ నేపథ్యంలో మరి మాకు కావాల్సిందే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు. ఎందుకంటే ఇంటిపై 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీస్తూ ఉంటాం. ఇటువంటి వాటి వల్లే కొంత సినిమాకి బెనిఫిట్ అవుతుందంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే బెనిఫిట్ షో, ప్రీమియర్ షో ఇక వద్దన్నట్టుగా చాలా కరాఖండిగా చెప్తోంది. ఈ నేపథ్యంలో మురళీమోహన్ మాట్లాడుతూ, మురళీమోహన్ కూడా మాకు ఇటువంటి యాక్టివిటీస్ ద్వారానే ప్రమోషన్ జరుగుతోంది. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండాల్సిందే, పక్కగా ప్రమోషన్ కూడా జరగాల్సిందే. కాంపిటీషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రమోషన్ చేయడం మాత్రం తప్పనిసరి అంటూ అని చెప్పుకొచ్చారు. ఎస్ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను కూడా ప్లే చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. మేము చాలా సీరియస్గా అవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మహిళ మరణించడమే. మీరు పర్మిషన్ లేకుండా వచ్చారు, అది ఓకే, కానీ అక్కడ మహిళ కనుక మరణించకపోయి ఉంటే మేము మనం అనకపోయే వాళ్ళం, సినిమా ఇండస్ట్రీ పైన ఇంత పెద్ద సీరియస్గా రియాక్ట్ అయ్యే వాళ్ళం కాదు. అక్కడ ఒక మహిళ మరణించింది కాబట్టి ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ స్థాయిలో ప్రభుత్వం సీరియస్గా ఉందంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ వీడియో ప్లే చేసిన క్రమంలోనే ఒక్కసారిగా అంతా కూడా బాధించారు. మేము అంతా బాధ కలిగింది, డెఫినెట్గా ఈ రకంగా జరిగి ఉండకుండా ఉండాల్సిందని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఎకో టూరిజంని మీరు ప్రమోట్ చేయాలని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్లో బాలల చిత్రోత్సవం నిర్వహించారంటూ రాఘవేంద్రరావు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ రాఘవేంద్రరావు హైదరాబాద్ నిర్వహించాలని కోరుతున్నాం, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించాలని చెప్పి రాఘవేంద్రరావు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రజల భద్రత మాకు చాలా ముఖ్యం అంటున్నారు డీజీపీ జితేందర్. సో డీజీపీ జితేందర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఆయన ప్రజల భద్రత మాకు అత్యంత ముఖ్యం అంటున్నారు. డీజీపీ జితేందర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలీసుల తరఫున ఆయన కూడా పలు సూచనలు చేస్తున్నారు. షోలు నిర్వహించేటప్పుడు ఫ్యాన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి, కొంత నియంత్రించుకోవాలి. మీ బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. షోలు నిర్వహించినప్పుడు ప్రజలు అసౌకర్యంగా లేకుండా ఉండేలా చూసుకోవాలని కూడా డీజీపీ జితేందర్ చెప్తున్నట్టు తెలుస్తోంది. సో డీజీపీ కూడా ఇందులో పాల్గొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన ఆ ఘటన తర్వాత ఒకసారి ఆయన ఏ రకంగా మాట్లాడారు, ఏం చెప్పారు చూద్దాం. ఇప్పుడు మాత్రం ఆయన ఈ రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఆయన కన్విన్స్ చేస్తుందా, ఆయన కోపాన్ని చల్లారుస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఆయన ఆగ్రహం గురేటువంటి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం